ఓ అందమైన అమ్మాయి. తండ్రి లేడు. బాగా చదువుకొని తన తల్లిని చెల్లిని బాగా చూసుకోవాలి అనుకుంది. కానీ అనుకోకుండా ఒక గొప్ప సంబంధం వచ్చింది. తల్లి పెళ్లి చేసుకోమంటూ బ్రతిమాలింది. సరే అని పెళ్లి చేసుకున్నాక ఆ భర్త డబ్బు మాయలో పడి భార్యను పట్టించుకునేవాడు కాదు. అత్తగారు సూటిపోటి మాటలతో బాధ పెట్టేది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది? రచయిత సౌందర్య గారు. ఇక స్టోరీలోకి వెళితే, ధరణి అందమైన అమ్మాయి, మంచి గుణవంతురాలు. తండ్రి లేడు. తల్లికి చెల్లికి అన్నీ తనే అయ్యి చూసుకునేది. చదువుకోవడం అంటే ధరణికి చాలా ఇష్టం. కాలేజీలో ఎంఏ చేసింది. ఇంగ్లీష్ చదువుకునే రోజులవి. ఆ సమయంలో సంతోష్ తన చెల్లిని చూడ్డానికి వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు సంతోష్ ధరణిని చూసి మనసు పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అందరినీ ఒప్పించి ధరణిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మతో ఇంటికి వచ్చాడు. సంతోష్ అందంగా ఉంటాడు. ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నెలకి 2 లక్షల జీతం. తండ్రి లేడు. ఒకే ఒక చెల్లి దామిని. చిన్న కుటుంబం. మంచిగా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. అమ్మకి ఆ కుటుంబం ఇంకా వాళ్ళ సంబంధం బాగా నచ్చింది. ఇంత మంచి సంబంధం మళ్ళీ వెతుక్కుంటూ రాదని, కూతురు గొప్పగా సంతోషంగా బ్రతకాలని ఊర్లో ఉన్న 2 ఎకరాలు అమ్మి 10 లక్షల కట్నం, 10 తులాల బంగారం, ఇంటికి వాళ్ళు అడిగిన సామాన్లు పెట్టింది. తన స్తోమతకి తగ్గట్లుగా పెళ్లి జరిపించింది. నాకు ఇప్పుడే పెళ్లి వద్దమ్మా, ప్లీజ్, చెల్లిని చదివించి తనకు మంచి జీవితం ఇవ్వాలి. నీ కోసం కూడా డబ్బులు కూడబెట్టి తర్వాత పెళ్లి కోసం ఆలోచిస్తా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మీ సంగతి ఏంటి, ఎలా బ్రతుకుతారు అని తన ఉద్దేశాన్ని బయటపెట్టింది. మా కోసం ఆలోచించకమ్మా. చెల్లికి 1 సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది. మేము బాగానే ఉంటాం. నీకు పెళ్ళైతే నాకు ఒక బాధ్యత తీరుతుంది. నన్ను నొప్పించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోదరని. సరే అమ్మా, నీ ఇష్టం. సంతోష్ వాళ్ళ అమ్మకి ధరణి అంటే అస్సలు ఇష్టం లేదు. కట్నాలు పెద్దగా రావడం లేదని మొహం కొంచెం ఏదోలా పెట్టింది. అంతేకాదు, కొడుక్కి పేదింటి పిల్లను ఇస్తి చేస్తే నలుగురిలో అదో అవమానం అని ఆవిడ ఫీలింగ్. సినిమాల్లో చూసినట్లుగానే చాలా బాగా పెళ్లి జరిగింది. సంతోష్ ఫ్రెండ్స్ అనుకుంటా. చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావురా, నువ్వు లక్కీ. ఎంతైనా మన బ్యాచ్లో అన్నింటిలో నువ్వే బెస్ట్ అని పొగడ్తలతో అభినందిస్తున్నారు. సంతోష్కి అన్ని విషయాలలో ది బెస్ట్ కావాలి. అలా సంతోష్ ధరణిలా పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ధరణి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ ధరణి, బాగున్నావా తల్లి అని అంటుంది. నేను బాగున్నా అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? కీర్తి బాగానే ఉందా? ఏం చేస్తుంది అని అడుగుతుంది ధరణి. నీరసంగా ఉన్న ధరణి గొంతును అమ్మ పసిగట్టింది. ఏం జరిగిందమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడిగింది. మనసులో దాచుకోలేక జరిగింది మొత్తం చెప్పేసింది ధరణి. నీకు తెలిసిందే కదా అమ్మా, నేను ఎప్పటి నుంచో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. రాక నిన్న సిటీ సెంటర్లో కొత్తగా కట్టిన కాలేజీలో నన్ను ఇంగ్లీష్ లెక్చరర్గా వేశారు. ఆ విషయమే ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఒప్పుకుంటారని అనుకున్నాను. కానీ మా అత్తగారు ఉద్యోగం అంటే చెయ్యొద్దని వాదించింది. మరి సంతోష్ ఏమనలేదా తల్లి అని అమ్మ అడిగింది. ఏమంటారమ్మా, అమ్మ చెప్పినట్టే చెయ్యి. అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఈ వయసులో ఆమెని కష్టపెట్టి నువ్వు చేసేదేంటి? కోడలిగా నీ బాధ్యత తెలుసుకో, అది చాలు. అయినా మనకి సరిపడా డబ్బు ఉంది. ఇంకా నువ్వు జాబ్ చేసి ఏం సాధించాలని? పెళ్ళయ్యాక ఇంటి పనుల్లో ఇంట్లో వాళ్ళ అవసరాలు చూసుకోవాలి, కానీ ఉద్యోగాలు చేసి ఏం ఉద్ధరించాలి చెప్పు అని అన్నారమ్మా అంటూ కళ్ళ నిండా వస్తున్న దుఃఖాన్ని దాచుకోలేక ఏడ్చేసింది. ఊరుకొమ్మ, కూతురుగా ఉన్నప్పుడు ఉండే నీ కోరికలు కోడలిగా ఉండేటప్పుడు అడుగంటి పోతాయి. లేని వాళ్ళ ఇంటి నుండి నిన్ను గొప్పింట్లో గొప్పగా బ్రతుకుతావని పెళ్లి చేసి ఆశపడ్డాను. కానీ నీ కోరికలు ఆశలు చంపుకొని బ్రతుకుతున్నావు. అయినా కూడా నువ్వే సర్దుకుపోమ్మా, చేసేదేం లేదు. ఉంటాను, జాగ్రత్తగా ఉండమ్మా అని అమ్మ బాధగా ఫోన్ పెట్టేసింది. 1 ఏడాది అంతే గడిచిపోయింది. ఈలోపు సంతోష చెల్లెలు దామిని తన ప్రేమ విషయం బయటపెట్టి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవడం, భర్తతో సిటీలో కొత్త కాపురం పెట్టి సెటిల్ అయిపోవడం అంతా జరిగిపోయింది. చూడమ్మా ధరణి,
నాకు ఒంట్లో అస్సలు ఓపిక ఉండడం లేదు. ఇంటిని మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇంటి బాధ్యత నీదే, అన్ని పనులు నీవే అంటూ పనుల చిట్టా చెప్పింది అత్తగారు. రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి ఆయనకు లంచ్ చేయటం, టిఫిన్, తర్వాత స్నానం. 6 గంటలకి అత్తగారు లేచి ఎదురింటి సీతమ్మతో ఊరి పొలిమేర వరకు నడిచి వస్తుంది. ఆ తర్వాత ఆమెకు టీ, టిఫిన్, భర్తను ఆఫీస్కి పంపించడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం. ఇది నా పని. నిద్రపోవడానికి కూడా తీరిక దొరికేది కాదు. ఇంటి పని, వంట పని, పెరటి పనితో విసుగొచ్చేది. సంతోష్, మనం ఒక పని మనిషిని పెట్టుకుందాం. నేను పని మొత్తం చేయలేకపోతున్నాను, కనీసం కొంచెం సాయంగా ఉంటుంది అన్నాను. మా మాటలు విన్న అత్తగారు, ఉంటుందమ్మా, సాయంగా ఉంటుంది, ఉండకేమి, పుట్టింట్లో తమరు మహారాణి కదా, ఇక్కడ పాపం పనులు చేయలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వేం బయటికి వెళ్ళి చేస్తున్నావని కొత్తగా పని మనిషిని పెట్టడానికి? నేను మౌనంగా ఊరుకున్నాను. ధరణి, అమ్మ చెప్పింది నిజమేగా, ఎలాగో జాబ్ చేయడం లేదు కనుక హ్యాపీగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయి, పనులు చేసుకో. అప్పుడే శారీరకంగా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు. లేదంటే నువ్వు లావైపోతావు. బెస్ట్ బ్యూటిఫుల్ వైఫ్ అని ట్యాగ్ నీకు పోతుంది మేడం అంటూ పరిహాసం చేసి ఆ విషయాన్ని అక్కడితో ముగించేశారు తల్లి కొడుకులు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కూతురు నుంచి ఫోన్ వచ్చింది. ఇటువైపు నుండి అత్తగారు, నీకేమంత అవసరం, చేయనని చెప్పవే అంటూ ఫోన్లో మాట్లాడడం వినిపించింది. వంటింట్లో పనిచేసుకుంటున్న నాకు ఆ మాటలు కొంచెం చెవిలో పడ్డాయి. ఫోన్లో దామిని అనుకుంటా. అయినా 60 ఏళ్ళు వస్తే తిండి మానేస్తుందా, నిద్ర మానేస్తుందా, పనులు చేయడానికి ఏంటంట, కోడలికి సహాయం చేసి గౌరవం తగ్గించుకోవద్దు అంటున్న అత్తగారి మాటలు విని, 50 సంవత్సరాల అత్తగారి నోటి నుంచి ఆ మాటలు విని షాక్ అవ్వడం నా వంతు. సాయంత్రం 7 గంటలకు ఆయన వచ్చారు. ఒరే సంతోష్, మీ చెల్లి అక్కడ సంతోషంగా లేదురా, అన్ని పనులు తానే చేయాలి, వాళ్ళ అత్తగారికి కీళ్ళ నొప్పులు అంట. అయితే మాత్రం కోడలికి అన్ని పనులు చెప్పి ఆవిడ ఏం చేస్తుందంట? మధ్యతరగతిలో ఇవే ఇబ్బందులు. వద్దంటే ఆ పిల్ల విన్నదా? ప్రేమ దోమ అని ఆమె నగేష్ని పెళ్లి చేసుకొని వెళ్ళింది. అది పెద్దింట్లో పెరిగిన పిల్ల. దానిని మనం ఎంత అపురూపంగా చూసుకున్నాం. ఇలా చేసి దాని బతుకు అదే పాడు చేసుకుంది. దామిని చెప్తుంటే నాకు బాధేసిందిరా. పోనీ పని మనిషిని పెట్టుకోమ్మా అంటే వేరే వాళ్ళ చేతులు పడితే నేను ఉండలేను, తినలేను అని వాళ్ళ అత్తగారు అంటున్నారట. ఒరేయ్, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర దానికి ఉద్యోగం వేయించు. కనీసం అలా అయినా అది సంతోషంగా ఉంటుంది. దాని సంపాదన దానికి ఉంటే కానీ వాళ్ళ అత్తకి తిక్క కుదరదు. అయినా అల్లుడు తన భార్యకు సపోర్ట్ చేయకుండా వాళ్ళ అమ్మ మాట విని ఇంత బాధ పెడతాడా నా కూతురిని అంటూ ఏడుపు అందుకుంది. ఊరుకో అమ్మ, నగేష్తో నేను మాట్లాడతాలే. వీలుంటే వేరుగా ఉండమని చెప్తా. కావాలంటే సిటీ సెంటర్లో మనకి ఉన్న అపార్ట్మెంట్ రాసిస్తా. నువ్వు బాధపడకు. ఒక్క నిమిషం నా మనసు చచ్చిపోయింది. గతం గుండెల్లో తవ్వుకుపోయింది. ఓసారి పెళ్ళైన కొత్తలో నా చెల్లి కీర్తికి సంతోష్ పనిచేసే కంపెనీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అప్పట్లో సిటీలో ఇల్లు దొరక్క మా ఇంట్లో ఒక వారం రోజులు ఉంది. ఆ సమయంలో మా అత్తగారు ఎన్నో రకాలుగా నన్ను తిట్టారు. ఈరోజు చెల్లి, రేపు తల్లి, నీ పనే బాగుందిలేమ్మా, పుట్టింటికి పూటకి లేకపోయినా అత్తింట్లో అన్ని సౌకర్యాలు, అందుకే ఏం చేసినా చెల్లుతుంది. అయినా పెళ్ళి కావలసిన పిల్ల ఇలా మన ఇంట్లో ఉంటే చూసేవారికి విడ్డూరం కాదు. ఆ మాటలు కీర్తి విన్నదేమో. ఆ రోజే వెళ్ళిపోయింది. సారీ అక్క, మా ఫ్రెండ్ రమ్మంటుంది, తన దగ్గరే ఉండమని బలవంతం చేస్తుంది, ఏమనుకోకు అని చెప్పింది. ఒకసారి నాకు జ్వరం వస్తే తగ్గిపోతుందిలే, ఇలాంటివి వచ్చేవే. వాటి కోసం ఇంట్లో పనులు మానుకుంటామా? టాబ్లెట్ వేసుకుని వంట చెయ్యి, మీ ఆయన్ని నువ్వే చూసుకోవాలిగా, నాకా ఒంట్లో ఓపిక లేదు అని నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. అదే దామినికి జ్వరం వస్తే మన ఇంట్లో వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళవే. ఆవిడ గారు ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఆ మాత్రం కొడుకును చూసుకోలేదా? నువ్వేమన్నా పని మనిషివా ఆ ఇంట్లో? ముందు నగేష్కి నీ విలువ తెలియడం లేదే. నీ డబ్బు, నీ సంపాదన ఉంది కాబట్టే వాళ్ళకి ఆ మాత్రమైనా సమాజంలో గౌరవం ఉంది. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు?
నిజమే. నేను కూడా పెద్దింటి పిల్లని అయితే మా అత్తగారు ఇంకోలా ఉండేవారేమో. ఈ విషయాలన్నీ ఆయనతో చెప్పాలని అనుకుంటే ఆయన తిరిగి నాకే క్లాస్ ఇచ్చేవారు. ధరణి, నువ్వు ఎందుకు అలా ఇంకొకరితో పోల్చుకుంటావు? అది అంతా నీ భ్రమ, అంతే. అయినా కూడా అమ్మ పెద్ద మనసుతో మన పెళ్ళికి ఒప్పుకుంది అంటే నువ్వు నచ్చే కదా. మరి ఇంకేంటి చెప్పు. అమ్మ ఒప్పుకోకపోతే, మన పెళ్ళి జరగకపోతే నువ్వు ఇలాంటి జీవితం అనుభవించగలవా? సంతోషంగా ఉండగలవా? ఆలోచించు. అందుకే మనం ఆవిడికి రుణపడి ఉండాలి. అయినా మనకేంటి? బెస్ట్ ఇల్లు, బెస్ట్ జాబ్, బెస్ట్ శాలరీ, బెస్ట్ కార్, బెస్ట్ అందమైన నువ్వు. మనసులో ఏం పెట్టుకోకు. కోడలిగా అధికారం కాకుండా కూతురిలా మమకారం చూపించు. అప్పుడు నీకే తెలుస్తుంది అమ్మ మంచితనం అని మాట్లాడేవాడు. పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి రాత్రి 7 గంటలకు వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంట్లో ఏం జరుగుతుందో? అయినా అందాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకున్న సంతోష్కి నా మనసులో భావాలు ఎందుకు అర్థమవుతాయి? ప్రేమ అనే పదానికి తన దృష్టిలో వేరే అర్థం ఉంది. అన్నింటిలో బెస్ట్ వెతుక్కునే సంతోష్ కుటుంబంలో బెస్ట్ ప్రేమ ఉండాలని, బెస్ట్ అనుబంధం ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు? అయినా నా పిచ్చి కానీ బెస్ట్ బెస్ట్ అంటూ బయటికి పోయే భర్తతో ఏం చెప్పగలను? బయటికి కనిపించే సుఖాల్ని చూసి మురిసిపోలేను. లోపల జరిగే అంతర్మదనంని విసరలేను. కొడుకు కోట్లు సంపాదించాలి, కోడలు చాకిరీ చేయాలి అత్తగారికి. లేక లేక ఒకరోజు మా పెళ్లి రోజుకి సరదాగా బయటికి వెళ్ళి సంతోష్ నేను బాగా ఎంజాయ్ చేశాము. సంతోష్ నాకు ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంటికి వచ్చాక ఆవిడ ఆ రింగుని చూసి ఏడుపు మొదలుపెట్టింది. మీ ఆవిడికి అన్నీ కొంటావురా, ఆ మహారాణి వైభోగమే కనిపిస్తుంది మాకు. అసలు నీకు చెల్లి తల్లి ఉన్నారని గుర్తుందా? అయినా నీ పని బాగుందిలేమ్మా. కాస్ట్లీ చీరలు, డైమండ్ రింగులు, బయట తిరుగుళ్ళు. పుట్టింటికి లేకపోయినా అత్తింట్లో అన్ని ఆశలు తీరిపోవాలి నీకు. అయినా ఎంత పోనీ భర్త ఇస్తే మాత్రం ఆలోచించలేవా? ఏం తెచ్చావని ఇవన్నీ తీసుకోవడానికి? అంతేలే, ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడడం అంటే ఇదే మరి అని సూటిపోటి మాటలు మాట్లాడింది. పుట్టింటికి లేకపోయినా అని అనడం ఇది ఎన్నోసారో. చాలా బాధగా అనిపిస్తుంది. అసలు పిల్లనిచ్చి, కట్నమిచ్చి, ఒక ఇంటికి ఇల్లాలిని ఇచ్చి, పుట్టింటి వాళ్ళంటే అత్తింట్లో వాళ్ళకి ఎందుకు అంత చులకనాభావం? సంతోష్ మౌనం నాకు ఇబ్బందిగా అనిపించింది. అమ్మ, ఊరుకోవే, కావాలంటే నీకు చెల్లికి కొనిస్తానులే, వదిలేయి. సందర్భం వచ్చింది కనుక కొన్నాను, లేదంటే నీ తర్వాతనే ఎవరైనా. ఈ విషయం నీకు తెలియదా అని మాట్లాడాడు. వెంటనే నా చేతికి ఉన్న ఉంగరం తీసేసి దేవుడి ముందు పెట్టి రూంలోకి వెళ్ళిపోయాను. ధరణి, అవేం పట్టించుకోకు. నువ్వు హ్యాపీగా ఉండాలి, అమ్మని బాగా చూసుకోవాలి. నాకు ఈ 2 విషయాలు మాత్రమే కావాలి. ఇలాంటివి వదిలేయి. మనకి డబ్బుంది, ఆస్తుంది, స్టేటస్ ఉంది కనుక నువ్వు హ్యాపీ. అదే నీ స్టేటస్కి తగిన వారిని నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఇవన్నీ వచ్చేవా? ఇంకా నువ్వు అమ్మని బాగా చూసుకోవాలి, అదొక్కటి చెయ్యి అంటూ వెళ్ళిపోయాడు. డబ్బు ఒక జబ్బు అని ఈయన్ని చూస్తే అర్థమవుతుంది. అలా ఏడాది గడిచింది. కానీ నా జీవితం ఏంటో నాకే తెలియడం లేదు. డబ్బు, స్టేటస్ని మాత్రమే చూసి మురిసిపోయే భర్త, కూతురి సుఖం, కొడుకు సంపాదన మాత్రమే కావాలనుకునే అత్త. అసలు నాకంటూ విలువ ఎక్కడ? పనులు చేసి అత్తని మెప్పించాలి, అత్తని మెప్పించి భర్తని గెలవాలి. ఆయనకి అప్పుడే పిల్లలు కూడా ఇష్టం లేదు. అత్తగారికి కూడా అది ఇష్టమే. ఎందుకంటే పిల్లలు పుడితే ఎక్కడ ఇది తన కొడుకును పట్టించుకోదేమో అని. ఈలోపు దామినికి ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయ్యి ఇంటికి వచ్చింది. ఇంకా నా పని భారం పెరిగింది. క్షణం తీరిక లేకుండా పోయేది. వండుకొని వడ్డించుకొని ఉండేసరికి నా రోజులు పూర్తయిపోయేవి. వాళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళు. ఓ రోజు అమ్మ కాల్ చేసింది. జరిగినవన్నీ అమ్మకు చెప్పాను, కాస్త ఓదార్పు కోసం. చూడమ్మా ధరణి, అత్తింట్లో చిన్న చిన్న గొడవలు సహజం, నువ్వే సర్దుకోవాలి. పుట్టింట్లో కూతురు, అత్తింట్లో కోడలు మాత్రమే. అత్తగారిలో అమ్మతనం ఉండొచ్చు కానీ అమ్మ ఉండదమ్మా. అందుకే జీవితాన్ని తెలుసుకొని కుటుంబం నడిపించేలా ఉండు అంటూ అమ్మ చెప్పింది. నిజమే, అమ్మలా ఎవరూ కాదు.
ఉంటే దామినికి నాకు అత్తయ్య గారు తేడా ఎందుకు చూపిస్తుంది? అత్తింట్లో కోడలు అంటే ఇంటికి దీపం, ఇంటి పరువుకి రూపం, రేపటి తరానికి ఒక ఆశ, కుటుంబ క్షేమాన్ని కోరుకొని పాటుపడే ఒక మనిషి. అంతేకాని పని మనిషి మెప్పించే పని మనిషి కాదు. ఎలాగోలా బతుకు వెళ్ళదీసుకుపోయే బానిస కాదు. ఎవరు ఏమన్నా సర్దుకుపోయి, వద్దనుకుంటే మూలకుపోయి, కావాలనుకుంటే దగ్గరికి వచ్చే యంత్రాన్ని కాదు నేను. ఇదిలా ఉండగా దామినికి చక్కని ఒక పాప పుట్టాడు. ఆ అదృష్టం వరించిందేమో. వాళ్ళ ఆయనకి సింగపూర్లో మంచి జీతంతో ఉద్యోగం దొరికింది. బాబుతో కలిసి వాళ్ళిద్దరూ సింగపూర్ వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళ అత్తగారికి ఉన్న ఊరి మీద మనసు పోక తాను వెళ్ళలేదు. అప్పుడప్పుడు కొడుకు కోడలు వచ్చిపోయేవాళ్ళు. కూతురితో ఫోన్ మాట్లాడేది. అక్కడి విషయాలు ఇద్దరు ముచ్చటించుకునేవాళ్ళు. తాను కోరుకున్నట్లుగా కూతురి జీవితం మారినందుకు ఆవిడ సంతోషం మాటల్లో చెప్పలేనిది. అలా రోజులు గడుస్తున్నాయి. మా వివాహ బంధం 2వ సంవత్సరం నడుస్తుంది. ఆయన కంపెనీ ప్రాజెక్ట్ వర్క్స్తో బిజీ, నేను పనులతో నా దురదృష్టంతో బిజీ. మా అమ్మ ఊర్లో పచ్చళ్ళ వ్యాపారం పెట్టింది. బాగానే సాగుతుంది. కాలం భారంగా సాగుతుంది. నాకు అప్పుడప్పుడు కీర్తి ఫోన్ చేసి మాట్లాడుతుంది. తను నాలా కాకపోయినా సంతోషంగా ఎగరగలిగే ఒక పక్షి అనుకున్నాను మనసులో. ఇదిలా ఉండగా ఒకరోజు మా అత్తయ్య గారు సీతమ్మతో కలిసి గుడికి వెళ్తుండగా చిన్న ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయింది. దానితో ఆవిడికి ఒక చెయ్యి విరిగి తలకి బాగా గాయం తగిలింది. సీతమ్మ చిన్న చిన్న గాయాలతో బయటపడింది. అత్తగారిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అత్తగారికి బ్లడ్ ఎక్కించాలని, అది చాలా అరుదుగా దొరుకుతుంది, త్వరగా తీసుకురండి అని చెప్పారు డాక్టర్. మా ఆయన చాలా ప్రయత్నం చేశారు, కానీ సాధ్యపడలేదు. సంతోష్, మా చెల్లి కీర్తిది అదే బ్లడ్ గ్రూప్, తను ఇస్తుంది, నువ్వు బాధపడకు అని ఓదారుస్తుంది. ఓకే ధరణి, కానీ మీది పూర్ ఫ్యామిలీ కనుక తన ఆహారపు అలవాట్లు, జీవన విధానము ఎలా ఉంటుందో, అలాంటి వాళ్ళ రక్తం అమ్మకు ఎక్కిస్తే అమ్మ ఆరోగ్యంగా బయటపడుతుందా, అదే ఆలోచిస్తున్నాను. నా సహనం కోపంగా మారింది. అయినా అత్తగారు బాగుండాలని కోపాన్ని అదుపు చేసుకుని అతనితో చెప్పాను. చూడు సంతోష్, ఇప్పుడు అత్తయ్య గారికి బ్లడ్ చాలా అవసరం. మా ఇంట్లో వాళ్ళు స్థితికి పేదవాళ్ళేమో కానీ ఆరోగ్యానికి కాదు. మీలా మేము జంక్ ఫుడ్స్ అని ఏది పడితే అది తినము. కెమికల్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టే అమ్మే వస్తువులు కొనము. బ్రాండెడ్ అంటూ బాటిల్ వాటర్ తాగము. మా పొలాల్లో పండించుకున్నదే తింటాం. బావి నీళ్లు తాగుతాం, పనులు చేస్తాం, ప్రశాంతంగా నిద్రపోతాం. డబ్బు మాకు లోటు మాత్రమే. అది మా జీవిత సమస్య కాదు, ఆరోగ్య సమస్య అంతకన్నా కాదు అని తనకి కోపంగా సమాధానం ఇచ్చింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అన్హెల్తీగా ఉంటున్నానా? నావి బ్యాడ్ హ్యాబిట్స్ అనేనా? అబ్బా, వాదించుకు సంతోష్, ప్లీజ్. ముందు అత్తయ్య గారికి బ్లడ్ ఎక్కిద్దాం. ఆవిడ మనకి ఇంపార్టెంట్. నువ్వు ఇంకా ఆగు అని కీర్తికి కాల్ చేసింది. కీర్తి, థ్యాంక్ యూ సో మచ్. అదేం వద్దులే బావగారు, మనమంతా ఒకటే కదా, కష్టాల్లోనే కదా బంధాలు తోడు నీడ తెలిసేది. అయినా కూడా మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. మీ ఫ్రెండ్ శ్రావణ్ను నాకు పరిచయం చేయండి, పెళ్లి చేసుకుంటా అంటూ పరిహాసం చేసింది. శ్రావణ్ చాలా బిజీ కీర్తి, వాడికి నీతో మాట్లాడే టైం లేదు. ఇంకా నన్ను కలవడం కూడానా? ఊరుకోండి, అదేదో చిన్నపిల్ల, మీరు మరీను అంటూ ముగించాను. ఒక వారం తర్వాత అత్తగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము. 3 నెలలు సేవ చేశాను. నిద్ర తిండి కూడా పట్టించుకోలేదు. ఆవిడ మెల్లిగా కోరుకున్నారు. మా వారు మాత్రం బిజీగా ఉన్నారు. అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. మునుపటిలా ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారు. నా శ్రమని గుర్తించారు. కీర్తికి ఫోన్ చేసి కృతజ్ఞతతో మాట్లాడింది. ఆవిడలో చిన్నగా మార్పు మొదలయ్యింది. ఇంటి పనుల్లో నాకు సాయం చేస్తుంది. రోజు నాతో కలిసి కబుర్లు చెప్తుంది. అప్పుడప్పుడు సంతోష్కి నాతో గడపమని చెప్తుంది. సుస్థి చేస్తే సహృదయంతో చేరతీస్తుంది. దామినితో నా గురించి మంచిగా మాట్లాడుతుంది. దామిని కూడా నాతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుంది. మధ్యలో ఒకసారి అమ్మ పచ్చళ్ళు పెట్టుకుని వచ్చింది. అత్తగారి యోగక్షేమాలు కనుక్కుంది. వీలున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అనసూయ అంటూ అమ్మతో ఆవిడ ప్రేమగా మాట్లాడడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ధరణి, అత్తకి కూతురివి అయ్యావమ్మా. నీ మంచితనంతో సంతోషంగా ఉంది తల్లి. వెళ్తూ వెళ్తూ అమ్మ చెప్పింది. సంతోష్, మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. మనకి డబ్బుంది, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఇంకా పిల్లల కోసం ఆలోచించండి. పిల్లలు ఉంటే ఇల్లు సందడిగా ఉంటుందిరా. మీ జీవితాలు బాగుంటాయి అన్నారు మా అత్తగారు. అమ్మ, నాకు ఇప్పుడప్పుడే ప్రమోషన్ ఆఫర్ వచ్చింది. ఈ టైంలో ఇలాంటివి పెట్టుకుంటే జీవితంలో ముందుకు ఎలా వెళ్తాము? పిల్లలు పుడితే వాళ్లకు చాలా టైం కేటాయించాలి. అంత టైం నా దగ్గర లేదు. అప్పుడే పిల్లలు ఏంటి అని నా ఫ్రెండ్స్ నన్ను హేళన చేస్తారు. వదిలేయి. అది కాదురా సంతోష్, చెప్పేది వినురా. వద్దమ్మా, ఏం చెప్పకు నువ్వు. చెంప చెల్లుమన్న శబ్దం. వంటింట్లో ఉన్న నేను హాల్లోకి వచ్చి చూసి షాక్ అయ్యాను. కొడుకును మాటలతో కాకుండా చేతలతో మందలించింది ఆమె. ఈ వయసులో నిన్ను కొట్టినందుకు నా మీద, కొట్టించుకున్నందుకు నీ మీద అసహ్యం వేస్తుందిరా. వయసు అనుభవం ఉండి నేను మంచిగా ఆలోచించలేక నిన్ను సపోర్ట్ చేసి డబ్బు అనే జబ్బుకు కంకణం కట్టాను. నీకేమైందిరా? జీవితంలో డబ్బుతో పాటు ప్రేమ, బంధాలు, ఆత్మీయతలు ఉండాలని తెలియదా? డబ్బు మైకంలో పడి కొట్టుకుపోతావా? నా మాట విను సంతోష్. ప్లీజ్ అమ్మా, నాకిప్పుడు క్లాస్ తీసుకోవద్దు. నాకేం కావాలో నాకు తెలుసు. దయచేసి ఇందులో నువ్వు కలగ చేసుకోకు. నువ్వు ముందు ఆరోగ్యం చూసుకో. అత్తగారు సంతోష్ మాటలకి చాలా బాధపడ్డారు. నన్ను క్షమించమ్మా ధరణి. నా వల్లే వాడు అలా తయారయ్యాడు. నేను సరిగ్గా ఉండి వాడికి విలువలు నేర్పలేదు. డబ్బు సంపాదిస్తుంటే మురిసిపోయాను. కానీ జీవితం కోల్పోతున్నాడన్న విషయం గమనించలేకపోయాను. నీ బ్రతుకుని ఇబ్బందుల్లో పడేశాను. కష్టం వస్తే మనిషి తోడు కావాలి, ప్రేమ, సావాసం కావాలని నిన్ను చూశాక తెలిసిందమ్మా. దామిని కూడా నీలాగా చూసుకోలేకపోయింది. సంతోష్ని నేను మారుస్తాను. మీ ఇద్దరి మధ్య ప్రేమని పెంచే బాధ్యత నాది. నీ సంతోషం, నీ సంతోష్ రెండూ నా భారం అనుకో తల్లి అని సర్ది చెప్పింది. ధరణికి కన్నీళ్లు ఆగలేదు. మొదటిసారిగా అత్తగారిలో అమ్మతనమే కాకుండా అమ్మ కనిపించింది. అత్తయ్య గారు అంటూ ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాను. ఊరుకో అమ్మ, ఏడవకు. అత్తింట్లో కోడలివి అయినా ఈ అత్తకు కూతురువి అంటూ ప్రేమగా తల నిమిరింది. ఇక నుంచి పుట్టింట్లో సంతోషంగా నీకు నచ్చినట్లు ఉంటూ కోడలిగా, భార్యగా నీ బాధ్యతను నెరవేర్చి తల్లి అన్నట్లు సాయంత్రం సుబ్బమ్మ వస్తుంది. తనకి ఒక 1000 రూపాయలు ఇవ్వు అంటూ బీరువా తాళాలు ధరణి చేతిలో పెట్టింది. ఎవరు అత్తయ్య గారు? సుబ్బమ్మ అంటే సీతమ్మ గారి ఇంట్లో పనులు చేస్తుంది ఆవిడే కదా? అవును ధరణి, కొత్తగా మన ఇంట్లో చేరింది. ఇంటి పని, పెరటి పని చేస్తుంది అని చెప్తుంది. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఒక టీ ఇస్తే చాలు. ఎందుకు అత్తయ్య గారు? నేను ఉన్నాను కదా, ఎప్పటిలాగే అన్నీ నేను చూసుకుంటాను కదా. అనవసరంగా ఇప్పుడు పనివాళ్ళు ఎందుకు మనకి? అవునా? అలా అయితే మరి ఆ కొత్తగా కట్టిన కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఎవరు చేస్తారు? అంటే మీరు ఒప్పుకున్నారా? మరి సంతోష్? అవును ధరణి, ఆ కాలేజీ వాళ్ళతో నేను మాట్లాడాను. మన నగేష్ వాళ్ళ ఫ్రెండ్దే అంట. ఆ పోస్ట్ ఇంకా భర్తీ చేయలేదు. జీతం 40,000 ఇస్తామన్నారు. సంతోష్ సంగతి నేను చూసుకుంటాలే. నీలాంటి విలువలు, బంధాలు తెలిసిన అమ్మాయి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఇలా వంటింట్లో కుందేలులా వద్దు. ఈ రోజుల్లో చదువుకొని జాబ్ చేయాలనుకునే మనస్తత్వం అమ్మాయిలది. స్వతంత్రంగా బ్రతుకుతూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. అది నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు నిన్ను అపార్థం చేసుకుని తప్పు చేశాను. నిజానికి నీలా ఆదరించే కోడలు ఉంటే కూతురు లేకపోయినా చింత ఉండదు అమ్మా. ఇంకో విషయం. చెప్పండి అత్తయ్య గారు. ఇంటి పనులతో నువ్వు బిజీగా ఉంటే సంతోష్ ఎప్పుడు మారతాడు? ఎప్పుడు పిల్లల్ని కనిపెడతాడు? బయటికి వెళ్ళి వస్తుంటే 4 రకాల తెలివితేటలు, నలుగురి మనస్తత్వాలు తెలుస్తాయి. అప్పుడే నువ్వు వాడిని మార్చుకోగలవు. నిజమే కదా అంటూ సుతారంగా మందలించింది. మాకు ప్రేమగా మాత్రం నువ్వే వండి పెట్టాలి. నీ చేతి వంటతో వాడి మనసును మార్చేయాలి సుమా. సరే అత్తయ్య గారు. ఇంతలో పెద్దమ్మగారు పనికి ఎప్పటి నుంచి రావాలి అంటూ సుబ్బమ్మ ఇంట్లో అడుగుపెట్టింది. ఈ రోజు నుంచి మొదలు పెట్టవే అన్నారు అత్తయ్య గారు. బాగా పనిచేయాలి. కోడల్ని అడుగు, సూచనలు ఇస్తుంది. సరేనా? అలాగే పెద్దమ్మగారు. ఆ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మనకి 10 లక్షల డిపాజిట్ వస్తుంది. సో ప్లీజ్ లేట్ చేయకుండా డీల్ మాట్లాడండి. కీర్తిని మన టీంలో పెట్టండి. ఒకవేళ కష్టం అనుకుంటే శాలరీ ఇంక్రిమెంట్ చేద్దాం.
లేదంటే శ్రవణ్కి చెప్పండి. శ్రవణ్ పేరు చెప్తే వెంటనే మన టీంలో జాయిన్ అవుతుంది కీర్తి. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. తను మేనేజ్ చేయగలదు. ఫోన్లో మాట్లాడుతున్న సంతోష్ని చూసి అత్తయ్య గారు నవ్వుకున్నారు. కీర్తిని కూడా మార్చేసేలా ఉన్నాడమ్మా వీడు. అవును అత్తయ్య గారు, పాపం కీర్తి. అన్నట్టు శ్రవణ్ చాలా మంచివాడు తల్లి. తండ్రి అమెరికాలో స్థిరపడ్డాడు. వీడికి ఈ దేశం మీద పిచ్చితో ఇక్కడికి వచ్చి ఒక మంచి ఇల్లు కొనుక్కొని స్థిరపడ్డాడు. ఒక్కడే అబ్బాయి, మంచోడు. మన కీర్తికి మాట్లాడదామా? కీర్తికి శ్రవణ్కి ఇష్టమైతే ముడి వేస్తే సరిపోతుంది. నేను కీర్తితో మాట్లాడతాను అత్తయ్య గారు. నేను కూడా శ్రవణ్తో మాట్లాడతానులేమ్మా. సంతోష్లా ఉండకురా అని పెళ్ళికి ముందే చెప్తాను అనేసరికి బాగా నవ్వు వచ్చింది. అలా నవ్వుకుంటున్న మమ్మల్ని చూసి పాపం ఏమీ తెలియని సుబ్బమ్మ కూడా నవ్వుకుంది. అలా అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసిపోయారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకు లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.